మంచిది కదా, వెరీ గుడ్. ఆ అంశాన్ని ఈరోజు వాక్యం ద్వారా నేర్చుకుందాం. దావీదు మహారాజు జనులకు ఇచ్చిన గొప్ప సలహా ఏమిటో తెలుసా? కీర్తన 62వ అధ్యాయంలో 8వ వచనములో చూస్తాం. జనులారా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచుడి. ఇది చాలా గొప్ప సలహా, మంచి సలహా. తాను అలా నమ్మిక ఉంచి ఎంతో మేలు పొందాడు. అందుకని జనులతో చెప్తున్నాడు ఏమని? జనులారా, ఎల్లప్పుడూ దేవుని యందు నమ్మిక ఉంచండి. మీలో దేవుని యందు నమ్మిక ఉంచి మేలు పొందిన వాళ్ళు ఉన్నారా? దేవుని స్తోత్రం. నిజంగా నమ్మి మేలు పొందాం మనం. అయితే ఎల్లప్పుడూ ఉంచాలి ఆ నమ్మకం అన్నది ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎల్లప్పుడూ అంటే అన్ని పరిస్థితుల్లో, అన్ని వేళల్లో, నిత్యము. వెరీ గుడ్. కొన్ని నేను చెప్తాను ఒక ఉదాహరణ మీకు అర్థం అవటానికి. ఆరోగ్యంలో నమ్మకం ఉంచు, అనారోగ్యంలో కూడా నమ్మకం ఉంచు. పనిలో నమ్మకం ఉంచు, విశ్రాంతిలో కూడా నమ్మకం ఉంచు. సంతోషంలో కూడా నమ్మకం ఉంచు, దుఃఖంలో కూడా నమ్మకం ఉంచు. ఇంకా జయములో నమ్మకం ఉంచినట్లుగానే అపజయములో కూడా నమ్మకం ఉంచాలి. సమృద్ధిలో నమ్మకం ఉంచినట్లనే లేమిలో కూడా, కొరతలో కూడా నమ్మకం ఉంచాలి. ఐశ్వర్యంలో నమ్మకం ఉంచినట్లుగానే దారిద్ర్యంలో కూడా, పేదరికంలో కూడా నమ్మకం ఉంచాలి. ఇంక ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా వస్తాయి. ఒక మాటలో చెప్పాలంటే సరిత చెప్పినట్టుగా అన్ని విషయాల్లో, అన్ని పరిస్థితుల్లో నమ్మకం ఉంచటం మంచిది. నమ్మకం ఉంచటం వల్ల కలిగే మేలుల్లో కొన్ని మనం చూద్దాం. నమ్మకం ఉంచు వారి ప్రార్థన దేవుడు తప్పనిసరిగా వింటాడు. అంత మాత్రమే కాదు, వారికి సహాయం కూడా చేస్తాడు. చదువుదాం. మొదటి దినవృత్తాంతములు 5వ అధ్యాయం 20వ వచనం. యుద్ధమందు వారు దేవునికి మొరపెట్టారు. వారంటే ఎవరమ్మా? వారంటే రూబేనీలు, గాదీయులు, మనసే అర్ధగోత్రం వాళ్ళు. వీళ్ళు యుద్ధములో దేవునికి మొరపెట్టారు. వారు నమ్మిక ఉంచినందున దేవుడు వారి మొర ఆలకించాడు. వారు జయించుటకు ఆయన వారికి సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ అవసరముల్లోనైనా దేవుని నమ్మి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు, సహాయం చేస్తాడు. కాబట్టి దేవుడు మరి ఈ కూటమి ఏర్పాటు చేసుకున్న అశ్విని గారి కుటుంబం పక్షంగా కూడా కార్యాలు జరిగించునుగాక, వారి ప్రార్థన ఆలకించునుగాక. దావీదు ఎప్పుడు దేవుని యందు నమ్మిక ఉంచేవాడు. ఎలా నమ్మిక ఉంచేవాడు? దావీదు స్పెషల్ ఏంటి? నమ్మకంలో ఉపకారాలు మర్చిపోవడం అంటది అమ్మాయి. ఓకే. ఇంకా దావీదు నమ్మకంలో స్పెషల్ కృపయందు నమ్మిక ఉంచాడు. సరే చదువుదాం. 26వ అధ్యాయం కీర్తన 1వ వచనం. ఏమీ సందేహపడకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచాను. ఇది అది స్పెషల్. సందేహం ఉండకూడదు నమ్మకంలో. నమ్మకము సందేహం రెండు కలిసి ఉండలేవు. నమ్మకం ఉంటే సందేహం వెళ్ళిపోతుంది, సందేహం ఉంటే నమ్మకం వెళ్ళిపోతుంది. రెండు మాత్రం కలేసుకొని ఉండవు. అలా ఉంటే పరిస్థితి తారుమారు అవుతుంది. కార్యాలు చూడలేం.
అందుకని నమ్మకంలో ఎలా నమ్మాలి? ఏ మాత్రము సందేహపడకుండా నమ్మాలి. అప్పుడే కార్యాలు జరుగుతాయి కదా. నీకు నమ్మకం ఉందా? సందేహం ఉందా? అది కాంచేపు ఇది కాంచేపు ఉంటుందా? పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుందా? మళ్ళీ అడ్జస్ట్ అవుతారు. ఒకవేళ కలిగినా మళ్ళీ వచ్చేసింది. వెరీ గుడ్. అవును, గుర్తు వస్తూ ఉంటాయి వాక్యం. అదే వాక్యం వినటం అందుకే మంచిది. ఒకసారి యేసు ప్రభు వారు శిష్యుల్ని అద్దరికి వెళ్ళమని చెప్పేసి ఆయన కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. శిష్యులు దోణిలో అద్దరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద తుఫాన్ రేగింది. అలలు దూరం మీద కొడతా ఉంటే వారు ప్రయాస పడుతూ ఉన్నారు. అద్దరి చేరలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 24వ వచనం నేను చెప్తున్నా. చాలా ఇంకా దరికి వెళ్ళలేదు, చాలా దూరంగా ఉంది. ఎంతో ప్రయాస పడ్డారు, తెడ్లేసారు, చెమటలు బట్టి చేతులు నొప్పులు వస్తున్నాయి. గాలి విపరీతంగా ఇస్తుంది, గాలి తుఫాను భయంకరంగా ఉంది. అలలు కొడతా ఉన్నాయి దోణి మీద. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు. టైం ఎంత అయింది? ఇప్పుడు ఎంత అయింది? అది ఇప్పుడు చెప్తాం కదా. కొంతమంది వాచ్ చూసి చెప్తారు, కొంతమంది ఫోన్లు చూసి చెప్తారు. ఇప్పుడు యేసయ్య కాలంలో వాచ్లు లేవు, ఫోన్లు లేవు. అప్పుడు ఎట్లా చెప్పేవాళ్ళు? పై అంకు చూసేవాళ్ళు. సాయంత్రం అయితే నక్షత్రాలు కనపడతాయి, పొగులు అయితే సూర్యుడు మధ్య కొట్టే మిట్ట మధ్యాహ్నం అనో ఆయన పొద్దు కుంగుతా ఉంటే పొద్దు కుంగుకొచ్చిందనో అలా చెప్తా ఉండేవారు. జాములు ఉన్నాయి. జాములు అంటే ఏంది? జాముకి ఎన్ని గంటలు ఉంటాయి? అసలు ఎన్ని జాములు ఉంటాయి? సాయంత్రం, ఉదయం రెండు వాళ్ళకి అర్థం అవుతున్నాయి. ఎందుకంటే పొద్దు పొడితే ఉదయం కింద లెక్క, పొద్దు కూకితే సాయంత్రం కింద లెక్క. 6 కాడ నుంచి 9 దాకా ఒక జాము, 9 నుంచి 12 గంటల దాకా ఒక జాము, రెండో జాము. 12 గంటల కాడ నుంచి 3 గంటల దాకా మూడో జాము, 3 నుంచి 6 గంటల దాకా 4వ జాము. మళ్ళీ తెల్లారైందిగా, మళ్ళీ పొగులు కూడా అంతే, అదే సేమ్. 4వ జాము అంటే ఏ టైము? తెల్లారుజాము 3-6 మధ్యన. అర్థమైంది అది టైం. యేసు ప్రభు వారు ప్రార్థన చేయటానికి కొండ మీదకి వెళ్ళింది ఎప్పుడు? ప్రార్థనకి వెళ్ళింది చూడండి సాయంకాలం. అప్పుడు సాయంకాలం ఎప్పుడు? 3 గంటలకు వెళ్ళాడు. ఇప్పుడు ఎన్నో జాముకి వచ్చాడు? ఎంత టైం ప్రార్థన చేశాడు ఆయన? 9 గంటలు చేశాడు. వీళ్ళు 9 గంటలు పడుతూనే ఉన్నారు. అప్పుడు ఆయన నీళ్ళ మీద, సముద్రం మీద నడిచి వస్తున్నాడు. వాళ్ళు భయపడ్డారు. ఆయన అన్నాడు, నేనే, భయపడమాకండి అన్నాడు. ధైర్యం తెచ్చుకోండి, నేనే, భయపడొద్దని యేసు ప్రభువు వారు చెప్పాడు. ఎవరితో? శిష్యులతో. ఎంతమంది ఉన్నారు దానిలో? 12 మంది ఉన్నారు. మరి అందరూ ఉన్నారు కదా, మరి ఎవరు అడగలేదే? నమ్మకంతో. ఇప్పుడు నువ్వు ఎట్లా నడిచేవో నేను కూడా ఆ విధంగా నడిచి నీళ్ళ మీద నేను వస్తాను. కొంతమంది ఎంకరేజ్ చేయరు కదా, ఎగరాలు పోసుకొని ఆయన నడుస్తాడు, నువ్వు నడుస్తావు, అంత పోటుగాళ్ళకి బయలుదేరు అంటారు కదా. ప్రోత్సహించరు కదా. సంఘంలో కూడా చాలామంది అంతే, ప్రోత్సహించరు, నిరుత్సాహపరుస్తారు.
కొత్త వాళ్ళు వచ్చినప్పుడు అయినా సరే వాళ్ళు ఎంకరేజ్ చేయరు. నమ్మకాలు ఉండవు. ఇప్పుడు వాక్యం అది అసలు అటు కాదు, వాక్యం చెబుతున్నా కూడా వింటారు కానీ విన్నది సరిగ్గా నమ్మట్లా. నిజం, వాళ్ళు డౌట్లే, అపనమ్మకాలతోనే ఉంటున్నారు. ఈయనైతే ఆ విధంగా యేసు ప్రభువు ఏమన్నాడు, ఒక మాట చెప్పాడు. ఏం మాట? ఒకే ఒక మాట. ఏమన్నాడు? ఒకే మాట, ఒకే ఒక మాట అన్నాడు. చెప్పాలి, ఏమన్నాడు? యేసు ప్రభువు ఒక మాట అన్నాడు. ఒక్క మాటే చెప్పండి. ఒక మాట యేసు ప్రభువు చెప్పిన మాట, పేతురుతో యేసు ప్రభువు చెప్పిన మాట, ఒక మాట, ఒకే ఒక పదం, ఒకే మాట, రా రా. ఆయన అన్నాడు, ఏమడిగాడు ఆయన? నువ్వైతే నేను కూడా నువ్వు నడిచినట్టుగా నీళ్ళ మీద నేను కూడా నడిచి వస్తాను సెలవిమన్నాడు. ఇక నేను నడితే నువ్వు నడుస్తావా? అలా దేవుడు భలే ప్రోత్సహిస్తాడు ప్రతి విషయంలో. నిన్ను ప్రార్థన చేసుకోమని ఏ విధంగా ప్రోత్సహించాడు మనం చూసాం. ఆ విధంగానే రా అన్నాడు. ప్రమాణంగానే విశ్వాసం ఉండి దోణిలోనికి నుంచి సముద్రంలోకి దిగాడా? విశ్వాసం లేకుండా దిగాడా? నమ్మి దిగాడా? నమ్మకం దిగాడా? నమ్మకంతో దిగాడు. ఎంత దూరం నడుచుంటాడు? సుమారు నమ్మకం పైన. నువ్వు మాట్లాడవురా కాదు. 2-3 అడుగులు నడిచిన తర్వాత కాదు, 2-3 అడుగులు నడిచిన తర్వాత ఒకవేళ మునిగిపోతే వెంటనే ఏం చేసేవాడు? దోణలోకి ఎక్కేవాడు. దోణ పట్టుకునేవాడు ముందు, ఎనక దోణ పట్టుకునేవాడు. అంటే ఇప్పుడు దూరంలో ఉంది అంటే దూరంలో నుంచి దూరంగా నడిచి వచ్చేసాడనమాట. అంటే దూరం నడిచాడని మనకు అర్థం అవుతుంది. యేసు ప్రభువారి మీద నమ్మకం ఉంచి ఆయన వైపు చూసి నడిచినంత వరకు ఆయన నీళ్ళ మీద నడుస్తానే ఉన్నాడు. ఎప్పుడైతే గాలిని చూసి భయపడ్డాడో మునిగిపోవటం మొదలుపెట్టాడు. మునిగిపోతా ఉన్నాడు. ప్రభు నేను మునిగిపోతున్నాను అని కేకేస్తే నా రక్షించమంటే ఆయన చేపట్టుకొని పైకి లేపాడు. ఇప్పుడేమొచ్చింది? ఆయనలో అల్ప విశ్వాసం వచ్చింది. అంటే దిగినప్పుడున్నంత విశ్వాసం ఇప్పుడు లేదు. ఏమైంది? పరిస్థితులు చూశాడు, భయపడ్డాడు. భయం నమ్మకాన్ని తీసేస్తుంది కదా. సందేహం విశ్వాసాన్ని పాడు చేస్తుంది. కాబట్టి పరిస్థితుల వైపు చూసి భయపడితే మునిగిపోతారు, అన్ని కోల్పోతాం. అందుకని యేసు ప్రభువు అన్నాడు అల్ప విశ్వాసి. ఎప్పుడయ్యాడు అల్ప విశ్వాసి? పరిస్థితుల వైపు చూసినప్పుడు. యేసయ్య వైపు చూసినప్పుడు, యేసయ్య రమ్మన్నప్పుడు అల్ప విశ్వాసిగా లేడు అతను. ఇదంతా ఎప్పుడు జరుగుతూ ఉంది? నమ్మకంలో జరుగుతుంది. ఎప్పుడు జరుగుతూ ఉంది? దేంట్లో? 4వ జాము జరుగుతుంది. ఏ పరిస్థితి జరుగుతుంది? తుఫాన్లో జరుగుతుంది. తుఫాన్ ఆగలా, తుఫానే, గాలి అలలే లెగుతానే ఉన్నాయి. ఎప్పుడు అడిగిని? దోణలోకి ఎక్కిన తర్వాత గాలి అడిగింది. అందాక తుఫాన్లోనే. ఈ తతంగం అంతా తుఫాన్లో జరుగుతుంది. తుఫాన్లో నమ్మకం నేర్పిస్తాడు దేవుడు. తుఫాన్లో నిన్ను ప్రోత్సహిస్తాడు దేవుడు. నిన్ను మునిగిపోకుండా చేస్తాడు దేవుడు. నేను ధైర్యపరుస్తాడు దేవుడు. భయం ఉండకూడదు కదా. ఒడ్డుకి చేరుస్తాడు దేవుడు. నమ్మాలి, నమ్మకం ఉండాలి. నమ్మటం ద్వారా ఆ కార్యాలు జరిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు శిష్యులకు కూడా అదే బోధించారు. ఇది ఇందాక చెప్పిందేమో మన ప్రాక్టికల్స్ అనుకుందాం. థియరీగా కూడా బోధించారు. 21వ అధ్యాయం చూద్దాం. 21వ వచనం. మీరు విశ్వాసము కలిగి అంటే నమ్మి సందేహపడకుండా ఉంటే
ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దాని చేయుట మాత్రమే కాదు, కొండను సహితం ఎత్తబడి సముద్రంలో పడనంటే పడిపోతుంది. ఒకవేళ కొండ లాంటి సమస్య అయినా విశ్వాసంతో ప్రార్థన చేస్తే అది జరుగుతుంది. విశ్వాసం లేకుండా చేస్తే ఎప్పుడు కట్టుంటాయి. నువ్వు నమ్మనంతకాలం నీ బాకీలు పోవు, నీ కష్టాలు పోవు, నువ్వు వాక్యము నమ్మవు, దేవజనులు చెప్పిన మాటలు నమ్మవు. ఆ పరిస్థితి నుంచి ఒడ్లు పడే పనే ఉండదు. నిజం, నమ్మితేనే పనులు అవుతాయి, నమ్మపోతే పొరపాట్లు కూడా జరగవు. ఇది సత్యం. అది ఎవరి కుటుంబంలోనైనా సరే. పాస్టర్ గారు చెప్తున్నా నిజమేనంటారా? పాస్టర్ గారు చెప్పే కరెక్టేనంటారా అని సందేహం ఉంటే నీ జీవితంలో ఏది నువ్వు పొందుకోలేవు. నిజం మరేగాను అమ్మ. ఇప్పుడంటే నీకు అన్ని మొదటి నుంచి చూస్తున్నావు, 20 సంవత్సరాలు ముట్టి కదా, నాకన్నా సీనియర్ అండి. నీకు తెలుసు కాబట్టి, నేనేంటో తెలుసు కాబట్టి నమ్మకలేదు. కొందరికి డౌట్లు వస్తూ ఉంటాయి, మాటలు కొన్ని ఏదో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళేమనుకుంటున్నారు, దేనిలో కూర్చున్న వాళ్ళు పెద్ద పోటుగాడు వెళ్ళాడు పదోడు, ఈ మాత్రం నేను వెళ్ళాక అది చెప్పరు, అది చెప్పు గారు పెద్ద. సరే, ఇంకో మాట కూడా మార్కు సువార్తలో ఇలాంటిదే, ఇదే విషయాన్ని యేసు ప్రభువు వారు ప్రస్తావించారని మార్కు గారు రాశారు. 11వ అధ్యాయము 22వ వచనం. దేవుని విశ్వాసం ఉంచుడి, మనసులో సందేహింపక నమ్మినడలా నిజంగా చెప్పింది జరుగుతుంది. వాక్యములో చెప్పినవి జరిగినాయి, దేవుని మాటలు జరిగిద్దనే రా అంటే వచ్చాడు అతను. దోని దిగొచ్చాడు. సాహసాలు చేయరు, నమ్మకం ఉంచరు. వచ్చావంటే వచ్చావు, కూర్చున్నావంటే కూర్చున్నాం, విన్నావంటే విన్నాం, వెళ్ళావంటే వెళ్ళాం. ఇది ఎక్కడేసిన గొంగలి అక్కడే. నేను రాకముందు మన చర్చిలో ఇక్కడ 5గురు ఉండారు. అప్పుడు ఆయన వచ్చేవాడు, బైబిల్ కాలేజ్ చెప్పి ఆయన ఆనందరాజు గారు వచ్చేవాడు. ఆనందరాజు గారు వచ్చి అనేవాడు అన్నమాట, అయితే వారు సంఘం వాళ్ళు ఎక్కడేసిన గొంగలి అక్కడే వాళ్ళు అన్నాడు అన్నాడు. తర్వాత నేను వచ్చిన తర్వాత జయం గారు వచ్చారు మీటింగ్కి, స్టాఫ్ మీటింగ్కి వచ్చారు. వచ్చినప్పుడు ఆనందరాజు గారు నన్ను, ఇప్పుడు వచ్చి చూడండి ఆనందరాజు గారు, మీరు వచ్చి ఇప్పుడు చూడండి మా వాళ్ళు ఎంత ఇదిగా అయ్యారు. చెప్పేవాళ్ళు ఉంటే ఎవరైనా నేర్చుకుంటారు అయ్య గారు అని అంది. జయం గారు అంది. వారికి కూడా పాపం అంతగా అవగాహన లేదు. అవును, అది కాబట్టి సందేహము నమ్మకము కలిసి ఉండలేవన్న సత్యాన్ని మీరు గమనించాలి. యేసుప్రభువు వారు ఒకసారి చెప్పారు ఒక మాట, దాని విషయంలో సందేహం కలిగింది. ఒకరొకరు చూసుకుంటున్నారు. యోహాను సువార్తలో యేసుప్రభువు ఒక మాట చెప్పారు, మీ అందరికీ తెలుసు ఆ మాట, అయితే అదంత చదవక్కర్లేదు కానీ 13వ అధ్యాయము 22వ వచనం. శిష్యులు సందేహపడుతూ, అది ఒకరు అర్థం కాకపోతే మరి పాస్టర్ గారిని అడుగుదాం అనుకోరు, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు, గుసగుసలు ఆడుకుంటారు. యోగా గురించి వెరీ గుడ్, హైమావతి గారు గుడ్. నిజంగా సందేహాలు వస్తూ ఉంటాయి. సందేహము నమ్మకం కలిసి ఉండలేవు. అందుకనే గొప్ప కార్యాలు చేయలేకపోయారు. ఆ విషయం మనకు తెలుసు.
పరిశుద్ధాత్మ దేవుడు ఒకసారి పేతురుతో చెప్పాడు. ఏం చెప్పాడు? పరిశుద్ధాత్మ దేవుడు పేతురుతో చెప్పాడు. ఏం చెప్పాడు? కొర్నేలి ఇంటికి వెళ్ళేటప్పుడు కొర్నేలి పంపించిన ముగ్గురు ఎంపటి నువ్వు వెళ్ళటానికి సందేహింపక ఎల్లు అని చెప్పాడు. దూత చెప్పింది ఏంటి? నీ ప్రార్థన పడింది, నీ ధర్మకార్యాలు ప్రభు సన్నిధికి చేరినయి, కాబట్టి నువ్వు దైవజనుని పిలిపించుకోమని చెప్పాడు. దూత చెప్పింది అది. అప్పుడు కొర్నేలి గారు మనుషులు పంపించాడు. ఎంతమందిని? ముగ్గురిని పంపించాడు. ఆ ముగ్గురు ఎదుగుతూ ఉన్నారు. ఈ లోపు పేతురు గారికి ఆకలి అవ్వటం, పైకెక్కటము, ఆయనకి దర్శనంలో దుప్పట్లో చతుష్పాద జంతువులు కనపడటము, చంపుకొని తినమని దేవుడు చెప్పటం, ప్రభు నిషేధించిన దాన్ని నేను తిన్నాను చెప్పటం, అలా 3 సార్లు జరిగింది. ఇంద్రాబాబు ఈ కాలం ఇటు వచ్చింది, ఇన్నిసార్లు వచ్చిందని ఆలోచించుకుంటున్నాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో మనం చూస్తాం. 19 చదువమ్మ. పేతురు అనుకోండి, ఏంద్రా ఈ దర్శనం, దుప్పటి దిగుతుంది, పైకి వెళ్తుంది, తినమంటాడు, దేవుడు సృష్టించిన దానికి ఇదే నీకేం అడ్డు చెబుతావు, తిను చంపుకొని తిని అంటాడేంది, అసలు ఏం నాకు అర్థం కావట్లేదు అని ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇదిగో నీ కోసం ముగ్గురు మనుషులు వచ్చారు, ఎతుకుతున్నారు, నువ్వు లేచి కిందకి దిగి సందేహపడకోకుండా వారెంపటేళ్ళు అని చెప్పాడు కదా. ఎవరికైనా సందేహాలు ఉన్నాయి ఇంకా దేవుని మీద కానీ దైవజనుల మీద కానీ ఏమ్మా? ఎందుకంటే యెహోషాపాతురాజు ఒక మాట చెబుతాడు కదా. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము కింద లాస్ట్లో చూడరా, దేవుని నమ్ముకోనండి మీరు స్థిరపడతారు, ఆయన ప్రవక్తను నమ్ముకోండి కృతజ్ఞ అవుతారు. దేవుని నమ్మాలి, ఆయన సేవకుని నమ్మాలి, లేకపోతే పనులు కావు. ఇక నువ్వు ఎన్నాళ్ళు ఎట్లా చూసినా సరే ఆ పెండింగ్లోనే ఉంటాయి. అపనమ్మకము, సందేహం అన్నాయి ఉండకూడదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు చెబితే సందేహించుకోకుండా వారు ఎంబడపడి వచ్చాడు. అక్కడ పరిశుద్ధాత్మ కార్యం జరిగింది. వారు పేతురు గారు చెబుతున్న బోధ వినంగా 44వ వచనం, పరిశుద్ధాత్మ దిగి వచ్చింది కదా, దేవుని ఆత్మకార్యం జరిగించింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మండి, అదేవిధంగా సందేహపడమాకండి. దేవుడు ఏ కార్యమైనా చేస్తాడు. అన్ని జనాంగం వాళ్ళు లెక్క ప్రకారం మారు మనసు, పాప క్షమాపణ, బాప్తీసం, తర్వాతే పరిశుద్ధాత్మ వరం అన్నది. అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో రాశాడు. పేతురు గారు మేడగదిలో పెంతికొస్తున్నాడు, పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత ఆయన చెప్పిన మాట ఇది. 38వ వచనం అనుకుంటూ చూడమ్మా. మారు మనసు మొదటిది, పాప క్షమాపణ 2, బాప్తీసం 3, అప్పుడే పరిశుద్ధాత్మ వరం. కానీ ఈ 3 లేకుండానే పరిశుద్ధాత్మ రావటం అన్నది ఇక్కడే కొర్నేలి ఇంటి దగ్గరే, ఇంకెక్కడ లేదు. ఇదే ఇక జరిగినటువంటి కార్యం. ఇక అందుకే అన్నాడు, పరిశుద్ధాత్మను పొందంగా ఇంక మీకేంది ఆటంకం, బాప్తీసం పొందడానికి మీకేముంది ఆటంకం ఏముంది అని పేతురు గారు బోధించాడు కదా. గొప్ప కార్యము ఆడు జరిగినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి సందేహం వద్దు. ఏ సమస్య అయినా సరే నీ జీవితంలో ఎదురైతే నువ్వు అప్పుడు దేవుని నమ్ము. ఎలా నమ్ముతావు? ఏమాత్రము సందేహం లేకుండా. దేవుడు శక్తి అని తగ్గల, అప్పుడు ఉన్న ఆయనే, ఇప్పుడు ఉన్న ఆయనే. ఆయన శక్తి తగ్గేది కాదు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, అలాగ చేసిన దేవుడే ఇప్పుడు మనం నమ్ముకున్న దేవుడు కూడా అన్న సర్వశక్తిమంతుడు. ఆయన సంవత్సరములు మితి లేనివి. ఇక నాలాగా ఇప్పుడు కుర్రప్పుడు గట్టిగా చెప్పాడు పాస్టర్ గారు, పెద్దగా చెప్పేవాడు. ఇప్పుడు కలిసిలో కూర్చొని చెబుతున్నాడు.
నిలబడితే మన వయసు హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. వేరుగా ఉంటుంది నడిపింది. ఎందుకంటే ఆర్టికి 2 వాల్స్ వేశారు కదా, 2 స్టంట్స్ ఉన్నాయి నా వాల్స్. కాబట్టి అసలు డాక్టర్ గారు వాక్యం చెప్పొద్దు అన్నారు. అందుకని కూర్చొని చెప్తున్నాను నేను. లేకపోతే మా అయ్యగారు వాళ్ళు చెప్పారు, అదురయ్య గారు చాలా స్మూత్గా చెప్పేవాళ్ళు. అయ్యగారు చాలా హార్డ్గా చెప్తున్నారు, పెద్దగా చెప్తున్నారు అని. ఏం లేదు, విజయవాడలో పరిచయం చేసేటప్పుడు వారానికి 50 మందికి బాప్తిసం ఇచ్చేవాడిని. కళ్ళ నీళ్ళు పడటమే. ఇక్కడ కేతవీరుని పాడు పిలిచారు, ఆల్నైట్ చెప్పడానికి పిలిచారు. వెళ్ళా, 9ంటికి ఇచ్చారు సాయంత్రం. తెల్లారి గట్ట 3 దాకా చెప్పా. తెల్లారి 9 మంది బాప్తిసం తీసుకున్నారు. అప్పుడు అట్లా వాక్యం చెప్పేవాడిని. అప్పుడు నేను హెబ్రోను నుంచి బయటకు వచ్చేసాను. సువార్తగా చేస్తూ ఉండేవాడిని. సువార్తికుడిగా అన్ని చోట్ల 5 జిల్లాలు తిరిగి సువార్త చెప్తూ ఉండేవాడిని. సంఘంగా లేదు. సంఘము ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాతే సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సరే, కాబట్టి నమ్మకం అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయము. యాకోబు గారు కూడా ఈ విషయంలో ఒక మాట చెప్తాడు. 5వ వచనం, 1వ అధ్యాయం యాకోబు పత్రిక. జ్ఞానం కావలసిన వారు, ఏది కావాలన్నా, జ్ఞానమే కాదు, ఏది కావాలన్నా దేవుణ్ణి అడగాలి. అడిగేటప్పుడు సందేహించక అడగాలి, విశ్వాసంతో అడగాలి. సందేహంగా అడిగితే వాడికి దేవుడి వల్ల ఏమి దొరకదు. తరంగాలు, అలలు అలా లెగుస్తాయి, మళ్ళీ ఇటు పడిపోతాయి, అలా లెగుస్తాయి. విశ్వాసంగా హెచ్చు తగ్గులుగా అలలు లేకుండా ఉండకూడదు. అలాంటి వాడు దిమ్మనస్కుడు అన్నాడు కదా, స్థిరత్వం లేనివాడు అస్థిరుడు అన్నాడు. అలా ఉండకూడదు. నమ్మకంగా అడిగితే, ఆయన సందేహం లేకుండా అడిగితే ధారాళంగా ఇస్తాడు. ఏంటి, జ్ఞానమైన ఏదైనా సరే, ఏదైనా సందేహం లేకుండా అడిగితే ఆయన ధారాళంగా ఇస్తాడు, గద్దించకుండా ఇస్తాడని యాకోబు భక్తుడు రాసినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞానం కావాలన్నా, ఆరోగ్యం కావాలన్నా, ఆయుష్ కావాలన్నా, మంచి భవిష్యత్తు కావాలన్నా, ఉన్నతమైన స్థితి కావాలన్నా ఏమాత్రం సందేహించొద్దు. నమ్మకంగా ఉండండి, దేవుని నమ్మండి. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు. నమ్మిన వారిని దేవుడు తప్పనిసరిగా కార్యం చేస్తాడు కదా. వారి ప్రార్థనలు వింటాడు, వారికి సహాయం చేస్తాడు. మన ప్రార్థనలన్నీ కూటమి ఏర్పాటు చేసుకున్న అతులూరు శ్రీను గారి కుటుంబానికి దేవుడు సహాయం చేయును గాక, వారి అవసరాలు తీర్చును గాక. వారి అవసరాల గురించి ప్రార్థన చేద్దాం. దేవుడు వాటన్నిటిని కూడా మరి తీర్చును గాక. మీరు చేసినా, నేను చేసినా, వాళ్ళు చేసుకున్నా, ఎవరు చేసుకున్నా ఎలా చేయాలి? సందేహం లేకుండా నమ్మకంగా చేయాలి. అలా చేసి దేవుడి నుంచి ధారాళంగా పొందుకుందామండి. దేవుడి మాటలు ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. అట్టిరే తల్లి.